హాయ్ అండి, వెల్కమ్ టు మై వైఫ్ మంజు ఆంధ్ర ఛానల్. ఈరోజు మీ ముందుకి మత్తు వదల 2 మూవీ రివ్యూతో వచ్చాను. సో ముందుగా మత్తు వదల ఫస్ట్ పార్ట్ మూవీ చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారనమాట. ఏంటి అంత ముందంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన మూవీ ఈసారి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి, మరి మీట్ అవుతారా అన్నట్లు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నాలజీ. సో బాగుంది ఆ టెక్నిక్ కూడా, టెక్నిక్. సో ఎనీవే దాని విషయంలోకి వెళ్తే, సో మత్తువదల మూవీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అదే దాని మీద మళ్ళీ మూవీకి వెళ్ళాను నేనైతే. సో అది నచ్చింది కాబట్టి. అండ్ ఇంకోటి విషయానికి వస్తే ఏంటంటే, మీకు మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా బాగా కామెడీ మూవీ కాబట్టి కామెడీగా తీసుకెళ్ళిపోతాడు. అది ఈ మూవీలో కూడా కంటిన్యూషన్ అయింది. అయితే ఫస్ట్ హాఫ్ ఉన్నంత కామెడీగా నాకు సెకండ్ హాఫ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగైంది అనమాట. ఆ ఇంటర్వెల్ తర్వాత నుండి వచ్చే ఆ సీక్వెన్సెస్ అవన్నీ కూడా అంత కామెడీ ఇది లేదు. సో అక్కడక్కడ స్టోరీ కోసం లాగ్ అయింది అనుకున్నవచ్చు. అండ్ ఈ మధ్య చూసినట్లయితే, ఇప్పుడు ఈ మధ్య కొన్ని వచ్చిన మూవీస్ ఓం బింబుష్ కావచ్చు, జాతిరత్నాలు కావచ్చు, వాటిలో ఏంటంటే ఆ క్లైమాక్స్ అందరికీ నచ్చలేదు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఆ బిట్ అంతా. సో అట్లా నాకు యాక్చువల్గా ఈ మూవీలో సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది అనమాట ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగోకపోతే సహజంగా ఆడవు. మరి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి థియేటర్లన్నీ పెద్దగా ఏమంటారు మంచి మూవీస్ ఏం లేవు కాబట్టి థియేటర్లో ఇది బాగా ఆడే ఛాన్స్ బాగుంది. అండ్ ఈ సినిమా అయితే కామెడీ పరంగా నాకు బాగా నచ్చింది. కామెడీ కావచ్చు, రీ రికార్డింగ్ ఫస్ట్ మూవీ పార్ట్ కావచ్చు, ఈ పార్ట్ కావచ్చు, చాలా బాగుంది రీ రికార్డింగ్. అండ్ సాంగ్స్ కొద్దిగా హిట్ అయిన సాంగ్ అట్లా ఏం లేదనమాట. ఏంటి ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే మత్తు వదలరా అనే పాట బాగుంటుంది. దీంట్లో కూడా అదే పాటని అదే కొద్దిగా అట్లా వాడారు. అండ్ ఎండింగ్లో కూడా ఏమంటారు, జస్ట్ ప్రమోషనల్ సాంగ్ లాగా ఒక సాంగ్ డ్రామా నక్కు అని చెప్పేసి పెట్టున్నారు ఫరియా అబ్దుల్లాది. సో యాక్టర్స్ పరంగా వస్తే ఫస్ట్ మన హీరో సింహ, నేను చూసుకుని మాట్లాడుతున్నా అండి, ఎందుకంటే పేర్లు తప్పు చెప్తే బాగోదు కాబట్టి. సో శ్రీసింహ కోడూరి, కీర్వాన్ గారి కొడుకు. అండ్ స్లీపింగ్ స్టార్ అనే ఇంట్రడ్యూస్ చేశారు చేయడం అయితే ఈ సినిమాలో. బాబుని అలాగే నిద్రపోతూ ఇంట్రడక్షన్ ఉంటుంది హీరోది. సో ఆ మత్తు వదల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంట్రొడక్షన్ సీన్ అదంతా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, సూపర్ పెద్ద హీరోయిన్ కాదు కాబట్టి నార్మల్ ఇంట్రొడక్షన్ జస్ట్ రెగ్యులర్గా ఉంటుంది. సత్య ఇంట్రొడక్షన్ కూడా మనకేంటి, సత్య అంటేనే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో చాలా బాగుంటుంది కామెడీ. సో దీంట్లో కూడా సత్యది హైలైట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవేలాగా ఏమంటారు వేరే పాత్రలు రావడం అట్లా సేమ్ ట్రాక్ కాకుండా వేరేలాగా చూపించాడు దీంట్లో. అది బాగా నచ్చింది. సత్య కామెడీ అంతా కూడా చాలా ఆర్గానిక్గా, చాలా ఇదిగా, చాలా సింపుల్గా, అక్కడక్కడ ఏ రేటెడ్ ఉన్నా కూడా ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. తెలిస్తే ఏ రేటెడ్, తెలియకపోతే నార్మల్ జోక్ లాగా ఉంటుంది. పదైంద్రజాలం లాగా పదాలతో మాట్లాడుతూ అట్లా కొన్ని. మనకి ఈ సినిమాలో 16 ఏళ్ల వయసు అని చిరంజీవి పాట ఉంటుంది. సినిమా ఫస్ట్ దాంట్లో అన్నిటికీ ఫస్ట్ కంపేర్ చేస్తున్నా. బట్ ఎనీవే చిరంజీవి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చిరంజీవిని వాడుతూనే ఉన్నాడు డైరెక్టర్. చిరంజీవి ఫ్యాన్ అనిపించుకున్నాడు. ఫస్ట్ పార్ట్లో కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో అయితే అసలు 16 ఏళ్ల వయసు పాట కానీ క్లైమాక్స్లో కానీ చాలా బాగుంటాయి అనమాట. యూజ్ చేసుకోవడం ఆ సాంగ్స్ అవన్నీ కూడా. సత్య కొన్ని సీన్లలో అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఓవరాల్గా కూడా సత్యదే కామెడీ రోల్ మేజర్గా ఉంది ఈ సినిమాలో అంతా. నాకు సునీల్ పెద్దగా అనిపించలేదు. సునీల్ ఉన్నాడు బట్ కామెడీ అయితే ఏమనిపించలేదు. ట్రైలర్లో చూసినట్టుగా యూ విల్ సీ లైక్ సునీల్ది, హీరోది, సత్యాది ఫేస్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళు వీళ్ళని షూట్ చేయడం అదంతా కూడా. సో అదంతా కూడా చాలా బాగా తీశాడు. అండ్ అజయ్ రోల్ ఖచ్చితంగా బాగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే అజయ్ రోల్ని చాలా బాగా చూపించాడు. వీడొక యదవా అనే ఒక చిన్న ఇది చూపిస్తూ. అండ్ సినిమాలు ఖుషి మూవీ వాడుకుంటాడు, దాని తర్వాత బొమ్మరిల్లు మూవీ వాడుకుంటాడు. బొమ్మరిల్లో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ యాక్చువల్గా. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో అజయ్ రోలు. అట్లా ఆ రోల్ని చూపించుకుంటూ బాగా యూజ్ చేసుకున్నాడు అజయ్ రోల్ని కూడా. అండ్ రోహిణి గారి విషయానికి వస్తే ఆవిడది కూడా చాలా బాగుంటుంది. చిన్న రోల్సే, వెన్నెల కిషోర్ది కానీ, రోహిణి అని ఆవిడది కానీ, వీళ్ళందరూ కూడా చిన్న రోల్సే. మెయిన్ మొత్తం కూడా సింహ అండ్ సత్య లాగిస్తారు. ఎస్క్వేర్ అని చెప్పుకోవచ్చు సినిమా మేజర్గా. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీని. అండ్ మీకు నచ్చిన పార్ట్స్, మీకు నచ్చిన ఫస్ట్ పార్ట్ నచ్చిందా, సెకండ్ పార్ట్ నచ్చిందా, అండ్ మీకు నచ్చిన హైలైట్ సీన్స్ మీ కింద కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రివ్యూ.